వస్తా. మీరు ఆలోపు కాసేపు అలా కబుర్లు ఆడుకోండి, కామెంట్స్ పెట్టుకోండి. రమ్య కూర చూస్తుంటే నోరు ఊరుతుంది అంటే లక్కీకి నువ్వు ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ కూర చూపిస్తావు. అవునండి, చాలా బాగుంటుంది కర్రీ. అవును లక్కీ, నాకు కూడా చాలా ఇష్టం. టమాటాలో ఎగ్ ఫ్రై ఇట్లా దగ్గరగా కరెక్ట్ చేయాలి, మళ్ళీ లూజ్ లూజ్గా వేయద్దు కర్రీ. మొత్తుకంటలు పిల్లలు, నేను అటు వెళ్తాను పిల్లల దగ్గరికి అన్నం తినిపిస్తూ చుట్టూ మీతో మాట్లాడుతా ఇళ్ళకి మీరు ఉంటే. శ్రీ ఫుడ్ లవర్ అని కాదు, మనకి ఇష్టమైన కర్రీ చూస్తూ ఉంటే నిజంగా అట్టే నోరు ఊరిపోతుంది. నిజంగా ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా ఏమంటారు లాలాజలం అనేది వచ్చేస్తుంది. అప్పుడప్పుడు నాకు కూడా అంటే ఏదైనా టెంప్టింగ్గా ఉండేవి చూస్తూ ఉంటే తినాలి అనే ఒక ఫీలింగ్ వస్తుంది అంతే. చూడాలి ఎగ్ ఫ్రై, నీకు ఇష్టమైన ఎగ్ ఫ్రై. మా పాపకు కూడా చాలా ఇష్టం. ఇస్తా పా, నేను తినిపిస్తా పా. ఎగ్ ఫ్రై ప్లీజ్ ప్లీజ్. నీ ఫాలోవర్స్ ఎంతమంది శ్రీ? తనక 4000. కాసేపే శ్రీ ఆంటీ వాళ్ళు ఉన్నారు, కాసేపు టీవీ మళ్ళీ మీరు సౌండ్ పెడతారు కదా. సూపర్ ఉందిరా. నువ్వు ఫస్ట్ తిని ఇస్తా. మంచిగా ఉంది కర్రీ. హాయ్, బాగున్నావా అన్నయ్య? వెంకటేశ్వర్లు అన్నయ్య నమస్కారం. ఎలా ఉన్నారు? తిన్నారా? భోజనం అయిందా? అన్న ఒక లైక్ ఇచ్చేసేయండి. అన్న ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. అన్ననే ఏం లేదు, ఆమె తినాలా? వెంకటేశ్వర అన్నయ్య ఒక లైక్ ఇవ్వండి. ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న.